హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి ఏంటంటే ఇప్పుడు చెప్పే టిప్ ఏంటంటే హెయిర్కి అండి. మెయిన్ ఏంటంటే హెయిర్ చాలామందికి ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ప్రాబ్లం అవుతుందండి. అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం నా హెయిర్కి కూడా 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. అది అందుకనే మీకు చెప్తున్నాను లైవ్లో. ఏమి లేదండి, జస్ట్ టూ ఐటమ్స్ అండి. దాన్ని బట్టి మన హెయిర్ లాంగ్ హెయిర్ అవుతుందండి. కనీసం మీరు అట్లీస్ట్ ఒక 5 మంత్ 4 మంత్ వాడారంటే మీకే రిజల్ట్స్ తెలుస్తుందండి. నేను అట్లీస్ట్ 1 మంత్కే నాకు బాగా అనిపించింది అది యూజ్ చేయడం వల్ల. ఏమీ లేదండి, టీ పొడి అండి. టీ పొడి అండ్ మనకి మెంతులండి. ఈ రెండు ఉంటే చాలు. ఇప్పుడు హెయిర్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెయిర్ ప్రాబ్లం అవుతుంది. చిన్న కానించి పెద్ద వరకు హెయిర్ ప్రాబ్లం బాగా ఎక్కువై హెయిర్ అంతా ఊడిపోతుందండి. అటువంటి వాళ్ళు బాగా యూజ్ అవుతుందండి. 2 ఐటమ్స్తోనేనండి. టీ పొడి అయితే ఇంక చెప్పుకోకర్లేదు. టీ పొడి వల్ల కూడా చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. టీ పొడి అండ్ మెంతులండి. ఈ రెండు చూస్తారు కదా, టీ పొడి అండి, టీ పొడి మెంతులండి. ఈ రెండు ఉంటే చాలు. కనీసం మీరు ఒక తలస్నానం చేసే ముందండి, ఒక ½ గంట ముందండి మనం టీ పొడి తెలుసు కదా మీకు, టీ పొడి కొంచెం వేడి నీళ్ళు మరగాలండి. మరిగాక టీ పొడి వేయండి. నేను చూపిస్తున్నాను కదా మీకు. 2 స్పూన్లు 3 స్పూన్లు అయినా సరే టీ పొడి, ఏ టీ పొడి అయినా పర్వాలేదండి. ఇదే చూస్తున్నారు కదా, టీ పొడి అయితే కంపల్సరీ ఉండాలి. ఒక 3 స్పూన్లు 2 స్పూన్లు వేడి నీళ్ళు మరిగాక టీ పొడి వేస్తే డికాషన్లో అవుతుంది కదండి. ఇంక చక్కెర వేయకూడదండి. చాలామంది చక్కెర అనుకుంటారు, చక్కెర వేయొద్దు, ఓన్లీ టీ పొడే. అది మరిగాక టీ డికాషన్లో అవుతుంది కదండి. ఆ డికాషన్లో అయినప్పుడు మనం మెంతులు వేసుకోవాలండి. ఆ మెంతులు వేసుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మెంతులు అన్నవి బాగా ఉబ్బుతాయి కదండి. వాటర్లో వేయగానే మెంతులు అన్నవి బాగా ఉబ్బి బాగా పెద్ద సైజులోకి వస్తాయండి. అప్పుడు నీళ్లు, టీ డికాషన్ నీళ్ళు, ఆ మెంతులు కూడా కరుగుతాయండి. రెండుని కలర్ అన్నది చూస్తున్నారు కదా, ఈ రెండు ఉంటే చాలండి. మరిగాక బాగా చిక్కగా అయిపోద్ది కదండి. మనకి టీ పొడి ఇవ్వగానే డికాషన్లో అయిపోద్ది కదండి. డికాషన్లో అవ్వగానే మనకి కలర్ అన్నది డికాషన్ కలర్లోకి వచ్చేస్తుందండి. మెంతులు అనేవి బాగా ఉబ్బాలండి. ద సేమ్ టైం బాగా మెంతులు ఉబ్బాలి. అప్పుడు మనకి డికాషన్ కూడా బాగా దగ్గరికి వచ్చేసి మనం వేసిన దానికి కనీసం మనం 1 లీటర్ వేస్తే దానికన్నా తక్కువ అవుతుందండి. మనకు తలకి సరిపాటుగానే వేసుకోవాలి. మనం తల మీదగా పాయిలకి తీసుకోవాలి. నీళ్ళలాగా అయిపోతాయి కదండి. కలర్ అన్నది కూడా డికాషన్ కలర్లోకి చేంజ్ వచ్చేస్తుందండి. అండ్ మెంతులు అన్నది అయితే ఒక 3 స్పూన్లు టీ పొడి, 3 స్పూన్లు మెంతులు, ఒక 3 స్పూన్లు బాగా మరగబెట్టాలండి. అప్పుడు మనము అవి నీళ్లు వడకట్టేసుకోవాలండి. ఆ వడకట్టుకున్న నీళ్లు మనం తలకు అప్లై చేసుకోవాలి. తలకు అప్లై చేసుకోవడం వల్ల తల అన్నది బాగా సిల్కీగా ఉండి లాంగ్ హెయిర్ అవుతుందండి. ½ గంట ఒక 15 మినిట్స్ ముందండి మనం తలస్నానం చేసి ముందు ఇలా చెయ్యాలండి. 2 ఐటమ్స్ అనండి, మీకు ఎక్కువ కూడా అక్కర్లేదు. చూస్తున్నారు కదా మీరు, నేను యూజ్ చేశాను. అట్లీస్ట్ 2 మంత్ అయినా యూజ్ చేయండి. మీరు ఒక 5 మంత్ 4 మంత్ అయితే బాగా రిజల్ట్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, నా హెయిర్ కూడా సిల్కీగా అండ్ కొంచెం లాంగ్ కూడా అయిందండి. అది కొంచెం కరుసుగా ఉండేది. అది యూజ్ చేయడం వల్ల జస్ట్ ఏంటంటే 2 ఐటమ్సే కదండి, పెద్ద ఐటమ్స్ కూడా మనకు అక్కర్లేదు. ఓన్లీ టీ పొడినండి. చూస్తున్నారు కదా, మెంతులేనండి. ఈ 2 ఐటమ్సే, టీ పొడి మెంతులేనండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు టిప్ ఫాలో అవ్వండి. మనము ఇంట్లో దొరికి న్యాచురల్గా కదండి, బయట ప్రోడక్ట్స్ ఏం కాదు. సో చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా మీరు, ఈ తలకి నేను ఆల్రెడీ మీ హెయిర్ కూడా చూపిస్తున్నాను. లాంగ్ అవుతుందండి. ఇంకా ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల నేనైతే ఒక 2 మంత్ నుంచి పెడుతున్నాను. సో దాని గురించి అయితే నా హెయిర్ అన్నది కూడా మీరే చూస్తున్నారు ఎంత సిల్కీగా ఉందో. తలస్నానం చేసి మీకు లైవ్లో చూపిస్తానండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. హెయిర్ అంతా కూడా సిల్కీగా ఉంటుందండి మనకి.